నేడు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నేతలు పోటాపోటీ మాటలతో శాసనసభను హీటెక్కించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాటలపై పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. కమిషన్ల కోసం కొత్త బిల్డింగ్స్ కట్టారని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిరుపేదలకు ఇవ్వలేదని మండిపడ్డారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. కృష్ణా జలాలను పక్క రాష్ట్రాలకు అమ్ముకుంది బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. జగన్ మరియు కేసీఆర్ ఇద్దరు ఒకటేనని తెలిపారు. కేంద్రాన్ని దూరం పెట్టింది బీఆర్ఎస్ పార్టీయే అని తెలిపారు. కేంద్రంతో వైరం పెట్టుకొని నిధులు తెచ్చుకోలేని పరిస్థితిని బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి భవనాలు కట్టారు అంటున్నారు. వరంగల్ జైలు కూలగొట్టి ఏం చేశారు అని ప్రశ్నించారు. పాత సెక్రటేరియట్ కూలగొట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముందని ప్రశ్నించారు. కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పుల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని ఎమ్మెల్యే హరీష్ రావుకు ఎక్సైజ్ పర్యటన శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్లారిటీనిచ్చారు. హరీష్ రావు సభను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. మేధాశక్తిని ఉపయోగించి మాట్లాడినా వాస్తవాలేనని తెలిపారు. కార్పొరేషన్ ద్వారా అప్పులు తెచ్చామని అంటున్నారని అన్నారు. మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నప్పుడు ప్రజల నుండి అప్పులు వసూలు చేయడం లేదా అని ప్రశ్నించారు. ఈరోజు కేంద్రాన్ని ఎందుకు బద్నాం చేస్తున్నారు అధ్యక్ష? ఈ రోజు మోడీ గారితో మీరు సత్సంబంధాలు ఎందుకు పెట్టుకోలేదు? ఈ రోజు యాదాద్రి విషయంలో చిన్నజీయర్ స్వామిని ఎంకరేజ్ చేశారు. ఈ రోజు ఆయన ఎక్కడో ఒకటి కట్టుకుంటే అక్కడ మోడీని పిలిచిండని ఈ రోజు మోడీని పక్కకు పెట్టేసి మోడీతో సంబంధాలు లేకుండా సెంట్రల్ ఫండ్స్ తెచ్చుకోకుండా ఈ రోజు కేంద్రం ఇవ్వడం లేదని బద్నాం చేయడం తప్ప అధ్యక్ష. ఈ రోజు కేంద్రాన్ని దూరం పెట్టింది వీళ్ళు.